దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు 107వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఈ సృష్టికర్త సబ్జెక్టులో పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి జీవిత చరిత్ర చెప్తా ఉన్నాం. ఆయన సృష్టికర్త సబ్జెక్టులో ఎందుకు తీసుకున్నాము అంటే, ఆయనకి అన్నీ ఉన్నాయి. మరి ప్రభు ఆయన దర్శించిన తర్వాత ప్రభు ఆజ్ఞ మేరకు అవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. దేవుడి సేవ చేయమని దేవుడు అన్నారు, దేవుడి సేవ చేశాడు. అన్నీ ఉన్న ఒక ఆయన ఎందుకు ఇవన్నీ విడిచిపెడతాడు? నిజమైన దేవుడు కానీ ఆయన్ని సంధించకపోతే, నిజమైన దేవుడు ఈయన సృష్టికర్త అని ఆయన నిర్ధారించుకోకపోతే ఎందుకు అన్నీ వదులుకొని ఆయన సేవ చేస్తాడు? లోకంలో పేరు ప్రఖ్యాతులన్నీ వదిలేసేసుకుని ఆయన సేవ చేయటానికి వచ్చేసాడు. మరి ఎందుకు వచ్చాడు? ఆయన సృష్టికర్త కాకపోతే, ఆయన ఆరాధించేటువంటి ఇతర మార్గాల్లో ఉన్న వాళ్ళు దేవుళ్ళు అయితే ఆయన రావాల్సిన పనే లేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరు కాదు కాబట్టి, ఈయన ఒక్కడే దేవుడు కాబట్టి, ఈయన సృష్టికర్త నిర్ధారణ చేసుకున్నాడు కాబట్టి, ఈయన మార్గంలో లేకపోతే ఈ జీవితంలో ఎన్ని భోగభాగ్యాలు అనుభవించినప్పటికీ కూడా నరకం నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఈ లోకంలో అన్నయ్యన్ని వదిలేసినా నేను నరకం నుంచి తప్పించుకోవాలి, నేను పరలోకం వెళ్ళాలనే ధ్యేయంతో దేవుడు ఆజ్ఞ మేరకి సేవలోకి రావటం జరిగింది. ఇక ఆయన జీవితంలో జరిగినటువంటి మిరకల్స్, ముందుగా 2 మిరకల్స్లో ఒక మిరకల్ గురించి చెప్పుకుంటున్నాం. దేని గురించి? ఆయన నీటిలో మొసలి నీళ్ళలో లాగేస్తున్నప్పుడు ఒక హస్తం వచ్చి ఆయన లాగి బయట పడేసింది అన్న సందర్భంగా అటువంటి సంఘటనలు నాకేమన్నా జరిగినాయి అనే విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తూ, నేను చిన్నతనంలో 6వ తరగతి చదువుతున్న రోజుల్లో నేను ఇలా చెరువులో పడి మునిగిపోయి చనిపోయిన తర్వాత మరి దేవుడి యొక్క హస్తం మరి నన్ను బయటికి తేవటం చేత, మళ్ళీ ప్రాణం ఇవ్వటం చేత నేను బ్రతికి బట్టగట్టాను. మరి ఇదంతా ఈ దేవుడి హస్తం చేసిందని ఇప్పటికి 6 సంవత్సరాల క్రితం ఆయన చూపించిన దర్శనం ద్వారా, ఓహో చిన్నప్పుడు జరిగిన దాంట్లో మరి ఆయన హస్తం వచ్చి నన్ను కాపాడింది అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అలాగే ఈ హస్తాలు వచ్చి ఏం చేసే దాని మీద ఇంకొక దర్శనం చెప్పా. 2 దేవదూతల్లాగా ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా వాళ్ళ హస్తాలతోటి తాటికే అంత బంగారు పక్షాలని పెద్ద హాల్ గోడల మీద అంటించి ఈయనకి మంచి కానుక ఇచ్చాము అని చెప్పి వాళ్ళు సంతోషించటం, ఆ అక్షరాలు చూసి నేను అవి ఏమిటో నేను చదవలేకపోయినప్పటికీ ఇదేదో పెద్ద కానుక నాకు దొరికినట్టుగా నేను సంతోషపడుతున్నట్లు చూపించారు. ఆ కానుకే దేవుడి యొక్క జ్ఞానము. ఈ యొక్క చెప్పే మాటలు అవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి కానుక, బహుమతి. ఆయన ఇచ్చిన వరం ద్వారానే నేను ఇన్ని ప్రసంగాలు, సాక్ష్యము లేకపోతే వాక్యంతో కూడిన సాక్ష్యం అనే పేరు మీద సుమారు 1000 చేస్తున్నాను. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ వరం ద్వారానే ఆ 2 వ్యక్తులు వాళ్ళ హస్తాలతోటి అక్షరాలన్నీ అంటించి వెళ్ళటం అనేది జరిగింది. అయితే ఇంకో దర్శనం ఉంది, చక్కని దర్శనం. అది కూడా హస్తమే. కానీ దానికంటే ముందు మరి నేను నీటిలో మునిగిపోయి రక్షింపబడిన విధంగా దేవుడు ఒక వ్యక్తిని నీటిలో మునిగిపోయి చనిపోయిన తర్వాత 4.5 గంటల తర్వాత బ్రతికించినటువంటి సంఘటన కిందటి సంవత్సరం నా దృష్టికి వచ్చింది. నేను ఆయనతో పాటు కొన్ని రోజులు గడిపాను. ఆ సంఘటన అంతా చక్కగా వివరంగా ఆయన చెప్పాడు. అన్నీ నేను విన్నాను. అవి మీ ముందుకు కూడా తెస్తున్నా. ఎందుకు అంటే ఈ జ్ఞానం మీకు అవసరమే. చనిపోయి 4.5 గంటల తర్వాత ఒక మనిషి బ్రతకటం అనేది ఎక్కడైనా జరిగిద్దా అంటే జరిగింది. జరిగినటువంటి మనిషి ఉన్నాడు. ఆయన ఫోన్ నెంబర్తో సహా మీకు ఇస్తాను. ఫలానా చోటు ఉన్నాడు. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. చనిపోయిన తర్వాత 4.5 గంటల తర్వాత ఆయన బ్రతకటం ఆయన చూచిన వాళ్ళు ఉన్నారు. మరి ఆయన చెప్తున్నాడు. ఆయనకి మరి 48 సంవత్సరాల వయసు. ఆయన పేరు సోంబాబు, ఇంటి పేరు పి అనుకుంటాను, పి సోంబాబు. ఆయన పిఠాపురంలో, కాకినాడకి దగ్గరలో పిఠాపురంలో ఉంటాడు. ఆయన సేవకుడు, ఒక మంచి మినిస్ట్రీ నడుపుతూ ఉన్నాడు. మరి JLM క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అని చెప్పి
యూట్యూబ్ మినిస్ట్రీ ఒకటి ఉంది ఆయనకి. ఆయన విపరీతమైనటువంటి సేవ చేస్తూ ఉన్నారు. ఆయన దేవుడు ఆయన చిన్నతనంలో చనిపోయిన తర్వాత 4.5 గంటల తర్వాత బ్రతికించడం అనేది ఆయన సాక్ష్యం. అప్పుడు నేను చెప్పా, బాబు మరి నేను అనేక సాక్ష్యాలు నా సాక్ష్యంతో విడుదల చేసి చెప్తూ ఉన్నాను ప్రజలకి జ్ఞానాభివృద్ధి కలగజేయటానికి. మరి నీ సాక్ష్యం కూడా నేను టీవీలో చెప్పొచ్చా అని అంటే, అంకుల్ గారు మీరు చెప్పండి, ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల చెప్పండి, నా ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎవరు ఎప్పుడు అడిగినా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది. అది నాదేముంది, నాది ఒక 10 నిమిషాలు, చనిపోయిన తర్వాత 10-15 నిమిషాల తర్వాత నేను బ్రతికాను. అసలు 4 గంటల తర్వాత బ్రతకటం అనేది ఎంత ఆశ్చర్యం. మన కళ్ళ ముందు ఆ వ్యక్తి ఉన్నాడు, మనకు చెప్తా ఉన్నాడు. అది కూడా మీకు చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు కూడా అనేక మంది, ఈయన దేవుడు కాకపోతే, ఈయన సృష్టికర్త కాకపోతే, మనిషి యొక్క ఆయుష్ ఆయన చేతిలో లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయా? ఎక్కడైనా చూచామా మనం? ఎక్కడైనా కూడా ఎప్పుడైనా సరే మనం చూచాము చనిపోయిన తర్వాత ఇన్ని గంటల తర్వాత బ్రతికినటువంటి ఇన్సిడెంట్లు? ఈ యొక్క జేఎల్ఎం క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అనేటువంటి యూట్యూబ్ మినిస్ట్రీ నడుపుతున్నటువంటి పి సోంబాబు గారు, మరి ఆయన కథ ఏంటి, ఆయన ఎట్లా చనిపోయాడు, ఆ కథ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నా. అది మరి నా దర్శనాలు సబ్జెక్టు పుస్తకంలో ఉండదు కాబట్టి, నేను చూచింది విన్నది మీకు చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. చక్కగా మీరు అర్థం చేసుకోండి దాన్ని. ఇప్పటికీ 10 నెలల క్రితం, కిందటి సంవత్సరం 2024 జూన్ నెలలో మేము ఇండియన్ హిస్టారికల్ క్రిస్టియన్ టూర్ అని చెప్పేసి ఒక యాత్రకు వెళ్ళాం. అంటే అది నడిపింది ఆయనే, సోంబాబు గారే. యాత్రకి బస్సు ఏర్పాటు చేసి వారం రోజుల ట్రిప్పు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి ఒరిస్సా ఈ రాష్ట్రాలన్నీ కవర్ చేసుకుని వెస్ట్ బెంగాల్ కలకట్టా అన్ని కవర్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వారం రోజుల ట్రిప్ అది. దానికి పేరు పెట్టిందంటే ఇండియన్ హిస్టారికల్ క్రిస్టియన్ టూర్ అని. మరి 10 నెలల క్రితం, అంటే జూన్ నెల 2024లో. ఆయనకి ఎంత అనుభవం ఉంది అంటే, ఆయన మినిస్ట్రీ అంతా కూడా గిరిజనుల మధ్య, అడవి ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనుల మధ్య మినిస్ట్రీ నడుస్తుంది. కొంతమంది యువ సేవకులు విశ్వాసులను దగ్గర పెట్టుకుని మన్యంలో మహనీయుని సువార్త అని చెప్పి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని ఆ యొక్క అరణ్య ప్రాంతాలతో, ఒరిస్సా ప్రాంతాలన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాంతాలన్నింటిలో అరణ్య ప్రాంతాలకు వెళ్ళి, మన భాష తెలియదు వాళ్ళకి, ఆ భాష కోఆర్డినేటరు ఆ భాష తెలిసిన ఒక ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి మరి వాళ్ళకి మధ్య సేవ చేస్తున్నటువంటి మంచి సేవకుడు ఆయన. ఆయన ఆధ్వర్యంలో వెళ్ళటం ద్వారా ఆయనతో వారం రోజులు మేము ఉండటం జరిగింది. వారం రోజుల్లో నేను నా సాక్ష్యం ఇట్లా నా చిన్నప్పుడు ఇలా జరిగింది అని చెప్తే, ఆయన నా సాక్ష్యం ఇది అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము అందరం విని, అమ్మో ఎంత పెద్ద సాక్ష్యం దగ్గర పెట్టుకున్నావు అని అంటే, చెప్తున్నాము అని చెప్పారు. కానీ నాకైతే ఎంత తాతయ్య అంటే, ఇదిగో టీవీ ద్వారా నేను నా సాక్ష్యం అంతా చెప్తున్నా. దాంట్లో ఇటువంటివి కూడా కొన్ని చెప్తా ఉంటే మీకు జ్ఞానాభివృద్ధి కలుగుద్దని నేను చెప్తా ఉన్నాను. ఈ సోంబాబు గారి పరిస్థితి ఏంటి అంటే, ఈయన 7వ తరగతి చదువుతున్న రోజుల్లో 7వ తరగతి చదువుతున్న రోజుల్లో స్కూల్కి వెళ్ళి వచ్చాడు. వచ్చేసి ఆ మరి మధ్యాహ్నం వరకేనా అనుకుంటా, మరి వేసవకాలం ఏమో, మధ్యాహ్నం వచ్చేసి మధ్యాహ్నం మళ్ళీ ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఒక సెలయేరులాగా ఒక నీటి ప్రవాహం ఒకటి ఉంటుంది. ఎవరైనా అటు ఇటు వెళ్ళాలన్నా దాంట్లో దాటుకుంటా వెళ్తూ ఉంటారట. మరి అది నీటి ప్రవాహం ఒకసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. దాంట్లో ఈత కొడతాకి దిగాడు కావాలి. ఆ ఈతలో లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు, కూరుకుపోయాడు. ఎప్పుడు మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో 3 గంటలకు కూరుకుపోయి ఉంటాడు. కూరుకుపోయి మరి కూరుకుపోయేప్పుడు సాయంకాలం వరకు అట్లాగే మీకు మనిషి బయటకి ఏమి తిరిగి కనపట్టలేదట. రాళ్ల మధ్యన ఇసుక మధ్యన కూరుకుపోయి ఉంటాడు. అటు నుంచి మరి వెళుతున్నటువంటి ఒక స్త్రీ, ఈ బట్టలు ఎవరో ఒక పిల్లాడి బట్టలాగా ఉన్నాయి, రాతి మీద ఉండే, ఈ కుర్రాడు చూస్తే కనపట్టలేదు అనుకుంటూ వెళ్ళిపోయిందట ఆ దారిలో ఆ పని మీద. మళ్ళీ సాయంకాలం వస్తూ మళ్ళీ 5 ప్రాంతాలు తిరిగి వస్తారు కదా వాళ్ళు, వస్తే బట్టలు అక్కడే ఉన్నాయట, పిల్లాడు కనపట్ల. ఏంటిది అని చెప్తే అప్పటికేమో ప్రవాహం కొద్దిగా తగ్గిందో ఏమో, ఒక కూరుకుపోయి ఒక పిల్లాడు ఉన్నట్టుగా ఆమె గమనించడం చూసి గబుకును ఊళ్ళోకి వెళ్ళి ఒక ఆయన్ని పిలుచుకొస్తే ఆయన ఆ పిల్లాడి బట్టలో అవి గుర్తుపెట్టి ఆ బురదలో దిగి ఆ శవాన్ని బయటికి లాగాడు.
అప్పటికి మరి 4 గంటలు ఇసుకలో కూరుకుపోవటం జరిగింది కాబట్టి కూరుకుపోయాడు. ఆ ఇసుకలో కూరుకుపోయినటువంటి ఆ శవాన్ని మోసుకుని వచ్చి వాళ్ళకి బంధువే అవుతాడు కావాలి ఆయన ఇంటికి తీసుకొచ్చి లబోదెబ్బ అని ఏడుస్తూ మళ్ళీ పోలీస్ కేసు అవుతుంది, పోస్ట్ మార్టం అవుతుంది అంటారు అని భయపడుతూ ఉండగా దేవుడికి ప్రార్థన చేద్దాం అని చెప్పి 4 గంటల క్రితం చనిపోయిన పిల్లాడి గురించి దేవుడా ఎలా అయినా బిడ్డను రక్షిస్తే నీ సేవకిస్తామని వాళ్ళ అమ్మా నాన్న ప్రార్థనలు చేసుకున్నారట. కొంతసేపటి తర్వాత ఒక పెద్ద తుమ్మి బ్రతికి ప్రాణం వచ్చేసిందట. కొంతసేపటి తర్వాత అంటే 4:30 గంటల పాటు ఆ ఇసుకలో కూరుకుపోయి చనిపోయిన పిల్లాడు 7వ తరగతి చదువుతున్న పిల్లాడు మరి అంటే 12 సంవత్సరాలు ఉంటాయి, 11-12 సంవత్సరాలు. ఆ పిల్లాడు ఇన్ని గంటల తర్వాత బతకటం ఎంత ఆశ్చర్యం. మరి దేవుడు వాళ్ళ మార్గం. నేను అడిగాను, మరి మీ తల్లి తండ్రి ప్రభువుని నమ్మిన వాళ్ళంటే నమ్మిన వాళ్ళే అంకుల్, మరి దేవుడి మీదే భారం ఏమో అని చెప్పి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత నేను బ్రతికానట, ఇట్లా జరిగింది. నన్ను కూరుకుపోయిన ఇసుకలోంచి శవాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆయన మనిషి ఇప్పటికీ ఉన్నాడు మన దగ్గరే, పిఠాపురం, కాకినాడ దగ్గర పిఠాపురం వీళ్ళది కాబట్టి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి దేవుడు ఇంకెక్కడైనా ఎవరైనా కలిగి ఉన్నారా? మనం తప్ప. క్రైస్తవులుగా ఉన్న మనం ఎంత ధన్యులు అంటే ఎంత ధన్యులు అంటే అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనకే నిరంతరం అది ఇది వచ్చేయాలని ఏమి లేదు. మనం ఆరాధించే దేవుడు ఎవరినైనా ఒకళ్ళని బతికిస్తే, ఎవరికైనా ఒకళ్ళకి ఇంత కార్యం చేస్తే చాలదా? ఆ దేవుడు కింద ఉన్నాము, ఆ దేవుడు చేతిలో ఉన్నాము మనకేంటి భయం? మనకే అన్నీ అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని రూల్ ఏముంది? మనకేమైనా ఇస్తే ఇవ్వచ్చు, ఆయనకి మనకు అర్హత ఉంటే లేకపోతే లేకపోవచ్చు. కానీ మన కళ్ళ ముందు మనం ఆరాధించే దేవుడు ఎంతెంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటూ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి నేను అడిగాను సోంబాబుని, నిన్న మొన్న ఫోన్ చేసి అడిగా. అప్పుడు సంఘటన అయిపోయింది. అబ్బాయి టీవీలో మరి నా యొక్క సాక్ష్యం చెప్తున్నాను, దాంతోపాటు నీ సాక్ష్యం కూడా మిళితం చేసి చెప్తాను అంటే ఆయన నాకు ఎంత ప్రోత్సహించారంటే, అంకుల్ నాకు అంతకంటే కావాల్సిందే ఉంటే అనేక మందికి నా సాక్ష్యం చేరాలి, మీరు చెప్పండి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నా కూడా నా ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అప్పుడు అనుకున్నా, అందరికీ కూడా మరి మన దేవుడు గొప్ప దేవుడు అని అందరికీ తెలియాలంటే చెప్తేనేగా తెలుస్తుంది. కాబట్టి ఈ మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే విషయం ఏంటి అంటే అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఈ సోంబాబు గారి గురించి, పిఠాపురం సోంబాబు గారి గురించి మరి తర్వాత అనేక సందర్భాలు వస్తాయి, అనేక సందర్భాల్లో మరి చెప్పుకోవాల్సి వస్తుంది. JLM క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అనే దాని పేరు, జోష్ లైట్ మినిస్ట్రీస్ అట. ఈ యొక్క పేరుతో ఆయన యూట్యూబ్ మినిస్ట్రీ నడుపుతూ ఉన్నారు. ఆయన ఫోన్ నంబరు మీరు ఎవరైనా నోట్ చేసుకుంటా అంటే అని చెప్పారు కాబట్టి మనకి ఏం అభ్యంతరం లేదు. మీరు దగ్గర పెట్టుకుంటే ఎవరికైనా చెప్పొచ్చు, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. 48 సంవత్సరాల వయసు కలిగిన ఒక ఆయన 7 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయి 4 గంటల తర్వాత ఆయనని దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు లేపాడనే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఎవరైనా కావాలంటే ఆయన ఎంక్వైరీ చేసుకోవచ్చు అని మీరు చెప్పవచ్చు. సోంబాబు గారి ఫోన్ నెంబర్ చెప్తున్నాను, 7893093313. తెలుగులో చెప్తున్నాం, 7893093313. ఈ నెంబర్తో నేను ఎప్పుడైనా కాంటాక్ట్ చేస్తూ ఉంటా. ఈయన ఆ యొక్క JLM క్రిస్టియన్ ఫ్యాక్ట్స్ అనే యూట్యూబ్ మినిస్ట్రీ నడుపుతూ ఉన్నారు. మన్యంలో మహనీయుని సువార్త అని చెప్పి ఆ యొక్క గిరిజన ప్రాంతాల మధ్య యువ సేవకులందరిని వెంటబెట్టుకెళ్ళి ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ వివరాలన్నీ తర్వాత నా యొక్క కొన్ని దర్శనాలు వివరించేటప్పుడు అవన్నీ వివరిస్తాను మీకు. ఇప్పటికైతే ఆ విషయంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్య ఉండగా మనకేలా భయము, మనకెందుకు దిగు? ఇంత గొప్ప సాక్ష్యాలు మన కళ్ళ ముందు 1-2 ఇన్ని సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. మీకు ఇదివరకే చెప్పాను నేను. ఇట్లా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం ఎందుకు నాకు అలవాటు అంటే, ఇతర మార్గాల్లో ఉన్నారు ఒక పట్టాను నమ్మరు, మేము వినాలి, ఆయన ఎక్కడున్నాడు ఆయనతో మాట్లాడాలి, మేము చూడాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు అట్లాంటి గొప్ప దేవుడు ఎక్కడన్నా ఉండాడా వాళ్ళకి తెలియదు. ఇట్లా చచ్చిపోయిన తర్వాత బతికిచ్చే దేవుళ్ళు ఉంటారా? కథల్లో ఉండేవి కానీ ఇప్పుడు కూడా ఉండారా అంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు బాబు అని చెప్పడం కోసం నేను ఇది చెప్తూ ఉంటాను. అలాగే మీకు ఇదివరకే చెప్పా, పాల్ ప్రకాష్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు, ఆయన గురించి కూడా ఫోన్ నెంబర్ ఒకసారి మీకు చెప్పా, నాకు గుర్తు. ఎప్పుడు
పరలోకం నరకం సబ్జెక్టులో చెప్పా. ఎప్పుడైనా అది కూడా చెప్తూ ఉంటా. ఎందుకు చెప్తూ ఉంటా అంటే ఎవరైనా మాట్లాడవచ్చు. ఆయన ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నాడు, చెప్తున్నాడు. ఇదిగో నేను పరలోకం వెళ్ళాను, పరలోకము నరకము రెండు నన్ను నా ఆత్మకు దేవుడు చూపించి తీసుకొచ్చాడు, నేను బ్రతికి తిరుగుతున్నాను అని సాక్ష్యం చెబుతున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేసుకుని వచ్చిన తర్వాత మరి పరలోకం నరకం సబ్జెక్టులో మీ ముందుకు తీసుకొచ్చా. ఆయన ఫోన్ నెంబర్ తీసుకొచ్చా. ఇతరుల జనులకి ఇది నమ్మబుద్ధి కాదు కాబట్టి నమ్ముతారు లేదో మీ ఇష్టం. అబ్బాయి పలానా ఆయన పలానా చోట ఉన్నాడు, ఆయన నంబర్ ఇది, ఆయన పరలోకము నరకము చూసి వచ్చిన మనిషి, ఆత్మ చూసి వచ్చింది కాబట్టి ఇంతకంటే రుజువు ఏం కావాలని చెప్పడానికి అది కూడా చెప్పాను. అట్లాగే ఇప్పుడు సోమబాబు గారి సాక్ష్యం కూడా నంబర్ ఎందుకు చెప్పాను అంటే ఆయన ఇతరులు అంత తేలిగ్గా నమ్మరు. 4 గంటల తర్వాత బతకటం ఏంటి, ఎట్టా బతుకుతాడు అంటారు. ఇదిగో బతికిన ఆయన మన కళ్ళ ముందు ఉన్నాడు, సాక్ష్యం ఉంది కాబట్టి మీరు తెలుసుకోవచ్చు అని చెప్పడం కోసం అది మీ ముందుకు తీసుకురావటం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఇకపోతే ఇప్పుడు ఇంకో దర్శనానికి వస్తున్నాం. అది నా పుస్తకంలో 20 దర్శనం. ఇది ఎప్పుడు అంటే నేను ప్రభువు నమ్మిన మొదట్లోనే ఇవన్నీ ఇంతంత దర్శనాలు, పెద్ద పెద్ద దర్శనాలు వచ్చేస్తుంటే నాకు ఆశ్చర్యమే. నేను ప్రభువుని నమ్మి 2 సంవత్సరాలే కూడా అవ్వలేదు, ఏంటి ఇలా దర్శనాలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి 20వ దర్శనం. మరి అప్పటికి ప్రభువుని నమ్మి 2014 18/3/2014 రోజున వచ్చింది ఒక దర్శనం, ఈ 20వ దర్శనం. ఏంటి ఇలా దర్శనాలు వచ్చేస్తున్నాయి అని ఆశ్చర్యంగా ఉండి చర్చిలో అయితే చెప్తా ఉండేవాడిని. వాళ్ళకి విన్న వాళ్ళకే ఆశ్చర్యమే, పాస్టర్ గారికి ఆశ్చర్యం, విశ్వాసులకి ఆశ్చర్యమే. మనకెప్పుడు ఇటువంటి దర్శనాలు ఎప్పుడు కలగట్లేదే, ఈయనేంటి ఎట్లా వచ్చేస్తున్నాయి అన్నాడు. పైగా 1 2 మనకు ఎప్పుడన్నా వస్తే ఎవరికన్నా ఒక దర్శనం వచ్చిందంటారు. ఈయన దర్శనాల మీద దర్శనాలు చెప్పేస్తున్నాడు అనుకుంటూ ఉండేవాళ్ళు. నేను కూడా ఏమో వచ్చేస్తున్నాయి అని చెప్పి ఎందుకైనా మంచిదిలే అని ఒక నోట్బుక్లో రాయటం మొదలుపెట్టా. ఏ రోజు వచ్చిన దర్శనం ఆ రోజు రాయటం మొదలుపెట్టా. అది బుక్ ప్రింట్ చేయిస్తూ ప్రజలందరి ముందుకు తీసుకెళ్తాం జరుగుద్దని నాకు ఆనాటికి తెలియదు. ఇప్పుడు ఆ తర్వాత రోజుల్లో దేవుడు చూపించాడు, నువ్వు దర్శనాలు మొత్తం కలిపి నీ సాక్ష్యం ఒక బుక్ రాసి ఉచితంగా జనమందరికి పంచాలబ్బా అని తర్వాత చెప్పాడు నాకు దేవుడు. అప్పుడు నేను రాయకుండా ఉన్నట్టయితే నాకు మళ్ళీ ఏ రోజున ఎప్పుడని అన్ని గుర్తెచ్చుకోవడం కష్టమయ్యేది. నేను డేట్ వైజ్ ఎప్పటికప్పుడు రాసేసి ఉంచా కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు 20వ దర్శనం అన్నాం 2014 అంటే అంతకుముందు 19 దర్శనాలు అయిపోయినాయి కదా 2 సంవత్సరాల్లో. నేను ప్రభువు నమ్మి 2012 మరి 2 సంవత్సరాల లోపే మార్చి నెల 18వ తారీఖు 2014 ఈ కళ వచ్చింది. ఈ కళ ఎంత గొప్ప దర్శనం మీరు చూడండి. ఉదయం 4:30 గంటలకి మామూలుగా మెలకు వచ్చింది. ఏ రోజు 18/3/2018. ఈరోజు ఉదయం 4:30కి మెలకు వచ్చింది. మరలా ఉదయం 5:30 నిద్ర పట్టింది. నాకు జనరల్గా తెల్లవారుజామున మెలకు వస్తుంది, కాసేపటికి మళ్ళీ ఒక్కోసారి నిద్ర పడుతుంది, మళ్ళీ నిద్ర పడుతుంది. కాబట్టి ఒక మెలకు వచ్చింది. నేను ఇంకా మంచం మీదే బద్ధకంగా ఉన్నాను. మళ్ళీ 5:30 కల్లా మళ్ళీ నిద్ర, లైట్గా నిద్ర. అటువంటిప్పుడే నాకు దర్శనాలు ఎక్కువగా వస్తాయి. లైట్గా నిద్ర పడుతూ ఉంటుంది తెల్లవారుజామున. ఆ సందర్భంలోనే దర్శనం వచ్చేస్తూ ఉంటుంది. అట్లాగే 5:30కి నిద్ర పట్టింది. అప్పుడు కలలో నాకు దర్శనం ఇలా కలిగింది. ఒక దర్శనం వచ్చేస్తుంది అనమాట. అంటే సగం నిద్ర సగం ఇదిగా ఉంటుంది. ఆ సమయంలో పూర్తి గాఢ నిద్ర ఉండదు. ఆ సమయంలో దర్శనం వచ్చేసింది. ఒక పెద్ద చెయ్యి వచ్చి నా చేతిని పట్టుకుని గోడ మీద ఎలా రాయించింది. ఎంత పెద్ద చెయ్యో చెప్పను, నాకు గుర్తొస్తుంది. ఆ దర్శనం నా కళ్ళ ముందుకు వస్తుంది. ఇప్పుడు ఒక రూమ్ అంత ఉంది చెయ్యి, ఒక పెద్ద రూమ్ అంత ఉంది చెయ్యి. ఆ చెయ్యి వచ్చేసి నా చేతిని పట్టుకుంది. ఆ చెయ్యి వచ్చి పెద్ద చెయ్యి వచ్చి నా చేతిని పట్టుకుంది. నా చేతిని పట్టు గోడ మీద ఎలా రాయించింది. నేనే రాసేది కానీ పట్టుకున్న చెయ్యి పెద్ద చెయ్యి, అది నేను చెయ్యి పట్టుకుని నాతో రాయిస్తుంది. ఇట్లా ఏం రాయిస్తుంది? నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరముగాక పరలోకమందే నా స్థానము, నాకున్నదంతా పరలోకములోనే. అట్లాది అక్షరాలు రాయించింది. వెంటనే లేచి దేవుడే నా చేత ఇలా రాయించాడని గ్రహించి ఒక కాగితం మీద రాసుకున్నాను. అప్పటికప్పుడే గబుక్కుని లేచి, ఏంటి ఎంత పెద్ద చెయ్యి వచ్చేసింది, నా చెయ్యి పట్టుకుని ఎలా రాయించింది ఏంటి అని చెప్పి ఒక కాగితం మొక్క తీసుకుని ఏంటి రాయించిందని రాసేసుకున్నా.
ఏమంటుందా, నాకు ఇక్కడ ఇచ్చింది స్థిరముగాక. అంటే నాకు ఇక్కడ దేవుడు ఏమైనా ఇచ్చాడంటే అది స్థిరము కాదు. పరలోకమందే నా స్థానం. నా స్థానం ఎక్కడ? పరలోకమందే. అంటే నాకు గొప్ప భాగ్యము, గొప్ప ఇచ్చేటువంటి నిధి ఏదో పరలోకంలో ఉంది. ఇక్కడ ఏదన్నా చిన్న చితక దేవుడిని ఇచ్చినా అది స్థిరం కాదు. అంటే అది లెక్కలోది కాదు. ఇక్కడ ఇచ్చింది లెక్కలోదే కాదు, అది స్థిరం కానే కాదు. కాకుండా పరలోకమందే నా స్థానము. నాకున్నదంతా పరలోకములోనే. చూడండి, నాకు ఏమన్నా ఉంది అంటే అది పరలోకంలోనే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పెద్దగా ఏమి ఉండదని. నిజంగానే ఈ లోకంలో నాకు పెద్దగా ఏమీ లేదు. ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయేదాకా బాగానే ఉన్నాను. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను పిలవటం పిలిచాడో ఆ రోజు నుంచి అన్నీ కోల్పోవటం జరిగింది నేను. అంటే మనకి ఇక్కడ పెద్దగా ఏమీ ఉండదు, అన్నీ ఒక్కొక్కటి కోల్పోవడం జరుగుద్ది. నా మిత్రులు, స్నేహితులు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్తే అందరూ గొప్పవాళ్ళు అవుతారు అంటారు. గొప్పగా ఇది వస్తుంది, ఇది వస్తుంది, దేవుడు ఇస్తాడు అంటారు. ఇదేంటి గురు, నువ్వు అన్నీ పోగొట్టుకుంటున్నావు ఏంటి అని అంటారు. ఆ దేవుడే చెప్పాడు, నువ్వు అన్నీ పోగొట్టుకుంటావు అబ్బాయి, ఇదేమి శాశ్వతం కాదు, నీకున్నదంతా పరలోకంలో దాచిపెట్టాడు అన్నాడు. వేరే దర్శనంలో చూపించాడు పరలోకంలో ఏం దాచిపెట్టి ఉంచింది. ఇటువంటి దేవుడు కంటే ఇంకా మనకి ఏం భాగ్యం కావాలి? పరలోకంలో ఏది ఉందో కూడా చెప్పేసే దేవుడు ఇంకో చోట చూపించాడు. ఇక్కడైతే ఏమన్నాడు? ఉన్నదంతా పరలోకంలోనే అబ్బాయి అన్నాడు. ఇక్కడ ఎట్లా పోగొట్టుకోవటం జరిగింది అని అంటే, దేవుడు ప్రత్యేకంగా నన్ను ప్రత్యేకపరచుకో, నువ్వు నా ప్రవక్తవి అని చెప్పేశాడు. చెప్పేసి నువ్వు ఎలా ఉండాలి, స్పెషాలిటీ అన్నీ నాకు అందరిలాగానే ఉంటాకి వీల్లేదు, ఎక్కడ నీకు ఇక్కడ జీతం లేదు, నువ్వు ఎక్కడ ఒక రూపాయి తీసుకోవటానికి వీల్లేదు, స్పెషల్, అందరు తీసుకోవచ్చు, నువ్వు తీసుకోవటానికి వీల్లేదు. అలాగే నువ్వు ప్రత్యేకపరచుకో, ఇతర మార్గాల్లో ఉన్నటువంటి జనులు ఆచరించి ఏ యొక్క ఫంక్షన్కి నువ్వు వెళ్ళవద్దు. ఆ పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు బోళ్ళని ఉంటాయి కదా, దానికి నువ్వు వెళ్ళవద్దు. అందరి గురించి కాదు, అది అందరూ వెళ్తారు, కానీ నువ్వు వెళ్ళటానికి అట్లా నా మీద కొన్ని ఆంక్షలు. నువ్వు ఈ పెద్ద పుస్తకం రాయాలా, పుస్తకం దేశం అంతా పంచాలా, అది ఉచితంగా పంచాలి. మరి దానికి ఎంత ఖర్చు? లక్షలు. టీవీలో ప్రసంగాలు ఇవ్వాలి అన్నాడు, దానికి ఎంత ఖర్చు? వీటన్నిటికీ కూడా నా సొంత ఖర్చులతోటే చేయాలని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి నాదేమవుతుంది, నాకు ఆస్తులు తరిగిపోవటం జరుగుతుంది. జరిగి అందరూ అంటుంటారు, నువ్వేంటి అన్నీ కోల్పోతున్నావు ఏంటంటే, కోల్పోమన్నాడు దేవుడే చెప్పాడు, నువ్వన్నీ కోల్పోతావు అబ్బాయి, దీనికి రావాల్సిందంతా పరలోకంలో ఇస్తా అని. కాబట్టి ఒక చెయ్యి వచ్చి మన చెయ్యి పట్టుకుని ఇట్లా చక్కగా రాయించడం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఇతర జనులకి ఇటువంటి భాగ్యం ఇప్పుడన్నా ఉందా? వారికి వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఎవరైనా సరే మరి ఏ దర్శనం ద్వారానో ఇట్లా ఏదన్నా చూపించగలిగారా? కానీ మన దేవుడు చూపించగలుగుతున్నాడే. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదా. కాబట్టి ఏదో ఎందుకు పోతుంది, ఎందుకు ఉంటుంది అని మనం కంగారు పడుకోకుండా, పోవటం జరుగుద్దబ్బాయ్, నీకు రావాల్సిందంతా పరలోకంలో ఉంచాను అని చెప్పడం ఎంత గొప్ప వాక్యం. అంటే పరలోకం ఉందని రుజువైంది కదా. పరలోకం ఉంది కాబట్టే కదా దేవుడు చెప్తున్నాడు, నాకున్నదంతా పరలోకంలోనే నాతో రాయించాడంటే ఆ పరలోకం అనేదే లేకపోతే నాకు అక్కడ ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ పరలోకం ఉందని మనం ఖచ్చితంగా నమ్మి తీరాలి. అలాగే వేరే చోట్ల కూడా చెప్పాడు, ఇదిగో నా ద్వారా తప్ప ఇంకొకళ్ళు ఎవరో పరలోకానికి రాలేరు, నేను కాక నా ద్వారా తప్ప మరి ఏదో ఒక మార్గం అవలంబించి ఎవరైనా ఒక మనిషి అవలంబించి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ పరలోకానికి రావడానికి వీలు పడదు అని చెప్పేశాడు. ఆయనే చెప్పాడు, పరలోకం ఉంది, నరకము ఉంది, ఈ రెండే ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళే చోట్ల ఈ రెండే. పరలోకం రావాలంటే నా ద్వారా, లేదంటే అటు వెళ్ళిపోవటమే. కాబట్టి యుగయుగాలు ఆ నరకానికి వెళ్ళకపోకుండా ఉండటం కోసమే కదా ఎవరైనా ఏదైనా భక్తి కానీ ఈ మోక్షం కోసం ఎన్ని చేసేది ఎందుకు? ఆ నరకం తప్పించుకోవటం. ఆ నరకాన్ని తప్పించుకునే మార్గం ఏదో సరిగ్గా తెలియక జనమందరూ కింద మీద పడుతూ ఉంటే ఆ మార్గం చూపించి దర్శనాల ద్వారా ఇదిగో ఇది అని చెప్తున్నటువంటి దేవుడు మనకు దొరికిన తర్వాత ఇక ఆయన పాదాలు పట్టుకుని మనం వదులుతామా? అనేక మందికి ఈ మంచి చెప్పకుండా మానుతామా? ఇంట్లో కూర్చుంటామా? కూర్చోబుద్ధి అవుతుందా? అయ్యో నా స్నేహితులకి, నా మిత్రులకి, వీళ్ళందరికీ నేను చెప్పాలి ఇవన్నీ నేను చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం. మరి నిన్నటిదాకా నేను కూడా ఇవేం తెలియకుండా ఉన్నానే, వాళ్ళకు కూడా తెలియట్లేదే, ఇవన్నీ చెప్తే వాళ్ళు కూడా మేల్కొంటారు, ఆ నరకం తప్పించుకుంటారు అనేటువంటి ఆశ మనకి కలుగుతూ ఉంటుంది. ఇటువంటి గొప్ప దర్శనాలు మరి దేవుడు చూపించాడు.
మనము అక్కడ చూపించినటువంటి హస్తం వచ్చి ఆయన్ని రక్షించిందని పండిట్ మరి ధర్మప్రకాష్ శర్మ గారు చెప్పిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ 3 సార్లు ఇట్లా హస్తం వచ్చి రాయటం చూపించింది నా జీవితంలో పలానా చోట జరిగింది, పలానా సంవత్సరం జరిగింది అని మీకు చెప్పడం జరిగింది. ఇలా మరి బైబిల్ గ్రంథంలో ఇట్లా హస్తం వచ్చి రాయించి చూపించినటువంటి సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా అంటే చరిత్రలో ఇంతకు ముందు, ఇప్పుడంటే డైరెక్ట్గా మనం ప్రత్యక్షంగా ఇవన్నీ చూసాం. ఇదివరకు ఉన్న చోట్ల మరి ఇప్పుడంతా మనం బ్రతికున్న వాళ్ళమే కదా. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు కానీ నయన కానీ మేమంతా కూడా చెప్తుంటే మాకు దర్శనం వచ్చింది అని చెప్తున్నాం, మేము బ్రతికున్నాం చెప్తున్నాం. అలా కాకుండా బైబిల్లో ఫలాని వాళ్ళకి ఎలా వచ్చింది అని చెప్పినవి ఉన్నాయా అంటే అటువంటివి కొన్ని ఉన్నాయి. అవే మీ ముందుకి ఒక్కొక్కటి తీసుకురావాలి అనుకుంటున్నా. ఈ హస్తం అనే దాని మీదే ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. ఏంటి అంటే మొట్టమొదటిగా అవి కూడా ఒక 3, 4 ఉన్నాయి ఇవి బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు. అది దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5 రెఫరెన్స్లు కూడా చెప్తాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఇదివరకు చెప్పిన ఏంటి మనుషులుగా మనకు వచ్చినటువంటి దర్శనాలు, దాంట్లో బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు ఉండవు కాబట్టి అక్కడ జరిగిన వాటికైతే రెఫరెన్స్లు ఉంటాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5, 6 వచనాలు చూసుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయచున్నట్లుండెను. రాజు ఆ హస్తం వ్రాయటం చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. ఇక ఇది పెద్ద కథ. ఇక ఆ కథ అంతా దీంట్లో చదివే కంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు చాలామందికి ఈ కథ అంతా తెలిసిందే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ దానియేలు అన్న ఆయన నివసించిన కాలం ఎప్పుడు అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారంలో రాకముందు 550 సంవత్సరాల పైబడిన కాలంలో జీవించాడు. ఈ దానియేలు గారు మంచి భక్తుడు. ఆయన మరి ఆ యొక్క బబులోను చెరకి ఇజ్రాయెల్ ప్రజలందరినీ అప్పచెప్పేసి బబులోను చెరకు తీసుకువెళ్ళిన బానిసల్లో దానియేలు గారు కూడా ఒకడు. 70 సంవత్సరాల యొక్క బబులోను చెరలో ఉన్నారు వీళ్ళంతా. నెబుకద్రెజరు అనే రాజు ఇంకా అతని కుమారులు అట్లా వాళ్ళ పరిపాలనలో 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బబులోను యొక్క రాజు అధీనంలో ఉన్నారు. ఈ దానియేలు గారు బాగా చదువుకున్న కూడా వాళ్ళు ఆయన ఏం చేశాడంటే ఆ రాజుగారు వీళ్ళలో బానిసలుగా వచ్చిన వాళ్ళు బాగా చదువుకున్న పిల్లలు, తెలివిగల పిల్లల్ని వాళ్ళకి మంచి స్థానాలు అప్పచెప్పి వాళ్ళని ఉపయోగించాడు. ఆ స్థానాల్లో ఈయన ఒకడు ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళు, అలాగే దానియేలు గారు, వీళ్ళందరినీ అక్కడ ఉన్నారు. ఈ యొక్క జరిగింది ఏంటి అంటే నెబుకద్రెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు అనేటువంటి ఆయన, ఆ రాజు ఏం చేశాడు, ఒక విందు ఏర్పాటు చేసుకుని ఆ విందులో అందరినీ ఆయనకి ఎవరెవరినో అందరిని పిలిపించుకున్నాడు. ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే 1000 మందితో కలుసుకునే ద్రాక్షారసం త్రాగుచుండెను. 1000 మంది గొప్ప విందు చేశాడండి ఈయన. ప్రముఖులందరిని పిలిచి ఆ విందులో ద్రాక్షరసం తాగటానికి పాత్రలు కావాల్సి వచ్చినాయి. సరే ఉన్న పాత్రలన్నీ అయిపోయినాయో మరేమో 1000 మంది కదా. వీళ్ళంతా బానిసలుగా కొనిపోబడినప్పుడు వాళ్ళ తండ్రి నెబుకద్రెజరు ఈ యొక్క యెరూషలేము నుంచి దేవాలయంలో ఉన్న పాత్రలన్నీ తీసుకెళ్ళి అక్కడ ఒక చోట భద్రపరిచాడు. ఆయన ఏం దుర్వినియోగం చేయలేదు. ఆ భద్రపరిచిన యొక్క దాని తాళాలు తీయించి దాంట్లో ఉన్న ఈ ద్రాక్షరసం తాగటానికి పనికి వచ్చేటువంటి పాత్రలన్నీ, అంటే దేవాలయంలో సేవకు ఉపయోగించే పాత్రలన్నీ తెప్పించుకుని దాంట్లో ద్రాక్షారసం పోసుకుని అందరూ తాగుతూ సంతోషిస్తూ వాళ్ళ దేవతలు, మరి నెబుకద్రెజరు అంటే వాళ్ళు ఇజ్రాయెల్ చేసేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ దేవతలు ఎవరెవరో ఉంటారు, వాళ్ళ దేవతలు, ఆ దేవతల్ని ఆరాధించుకుంటూ ఆ నాట్యం ఆడుతూ ఉన్నారట అక్కడ. అప్పుడు జరిగినటువంటి కథ ఏంటంటే వాళ్ళు అట్లా ద్రాక్షారసం తాగుతూ ఉండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనపడి,
హస్తము వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత రాయచున్నట్టుండేను. ఆ రాజు గోడల మీద దీపాలు ఉంటాయి కదా, ఆ దీపం వెలుగులో ఆ దీపం కనపడుతున్న చోట దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద, మరి రాజులు ఆ స్థానంలో ఆ గోడలు ఎంతెంత ఉంటాయో మీకు తెలుసు కదా, ఆ కోటలు పెద్ద గోడలు ఉంటాయి. ఆ గోడ పూత మీద ఏదో ఒక రాత రాయచున్నట్లు ఉండేను. ఏది రాస్తుంది, ఎవరు రాస్తున్నారంటే మనుషులు కనపట్ల, హస్తము వేళ్ళు కనపడుతున్నాయి, రాస్తున్నారట. ఆ హస్తం రాస్తుంది. రాజు ఆ హస్తం రాయట చూడగా రాజు ఇదంతా కనపడేటట్టుగా, రాజుకి కనపడేటట్టుగా జరుగుతుంది. ఇదంతా చూడగా ఈయనేంటి మంచి మత్తులో ఉన్నాడు, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. అప్పుడు చూడగా అతని ముఖము వికారమాయను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను. ఈయనకి ఏంతో తెలియదు కానీ గడగడగడ వణికిపోతున్నాడంట. దేవుడి యొక్క హస్తం వచ్చి రాయిస్తుంటే మానవ మాత్రుడు ఏంటి అసలు జరిగిన విషయం ఏంటంటే, దేవాలయపు పాత్రల్లో నీవు నీ యొక్క ద్రాక్షరసం పోసుకు తాగుతున్నావు. అది దేవుడి పాత్రలని తెలుసు, దేవాలయపు సామానం అని తెలుసు, తన తండ్రి దాన్ని భద్రం చేసి ఉంచాడని తెలుసు. ఎందుకంటే ఏ దేవుడైనా మన దేవుడు కాదు, కానీ ఒక దేవుడివి అని ఆయన భయంతో ఉన్నాడు తండ్రి. కానీ ఈ భయం పోయి ఏంట్లే అని చెప్పేసి వాటిని అన్నింటి తెప్పించుకుంటూ ఉండగా ఇలా రాయటం జరిగిందట. ఇక జరిగిన కథ అంతా మీకు చెప్తున్నా. అసలు ఏం జరిగింది అక్కడ, ఆ యొక్క హస్తపు వేళ్ళు ఏమి రాసినాయి అని అంటే, ఆ రాసింది ఎవరు చెప్పగలరా దీనికి అర్థం? అక్షరాలైతే రాయించేది, ఆ అక్షరాలకు అర్థం ఎవ్వరికి తెలియదు. ఎట్లా అని చెప్తే అక్కడ ఉన్నటువంటి మేధావుల్ని జ్ఞానులను అందరిని పిలిస్తే ఎవ్వరి వల్ల కాకపోయింది. ఈ బానిసలుగా తీసుకురాబడినటువంటి దానియేలు నాయనకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన్ని అడిగితే ఆయన చదివి వినిపించాడు, బాబు ఇలా జరిగింది అని. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకేల్ ఓఫార్సీన్. అది ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును అని ఆ మాటలన్నీ చెప్పాడు. దాని అర్థం కూడా చెప్పేశాడు. ఈ రాసిన మాటలైతే ఇవి మెనే మెనే టెకేల్ ఫార్సీన్, దాని యొక్క అర్థం ఇది అబ్బాయి అని చెప్పేశాడు. దాని ముందు ఏం చెప్పాడంటే, రాజా నీ తండ్రి ఆయన నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోయినా నిజమైన దేవుడు నీ తండ్రిని బాగా హెచ్చించాడు. ఒకవేళ ఆయన తప్పిపోయి ఒక సందర్భంలో తప్పిపోయిన సందర్భంలో ఆయన్ని మరి 7 సంవత్సరాల అరణ్యాల పాలు చేసి ఆయన గ్రహించి ఈ ప్రపంచంలో ఈ యొక్క ఇజ్రాయేల్ దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని ఆయన నోటి ద్వారా ఆయన ఒప్పుకున్న తర్వాత ఆయనకి మళ్ళీ స్థానం వచ్చింది. అట్లాంటి రాజు కొడుకు నువ్వు, నీ తండ్రికి ఇంత జ్ఞానోదయం అయిన తర్వాత కూడా అటువంటి రాజు కొడుకు నువ్వు చేసే పనులే నువ్వు చేసుకుంటున్నావు. నీకు నిజమైన దేవుడు ఏమి అడ్డురాలా, కానీ నువ్వు ఎంతగా తెగించావంటే నిజమైన దేవుడి యొక్క పాత్రలను తీసుకొచ్చి మరి నీవు ఇక్కడ ద్రాక్షారసానికి ఉపయోగించడం, ఆ స్థానంలో నీ దేవుళ్ళని ఆరాధిస్తూ ఆ యొక్క పాత్రలను నువ్వు ఇక్కడ ఉపయోగించావు. కాబట్టి ఏమైంది అంటే నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి నీ పని అయిపోయింది, త్రాసులో నువ్వు తేలిపోయావు. అంటే అర్థం ఏంటంటే నీ పాపం పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు దేవుడు త్రాసులో మన పాపాలు పుణ్యాలు చూస్తూ ఉంటాడు. ఈయన ఎవరు? బెల్షస్సర్ ఆయన ఇతర ప్రజల్లోంచి మనిషి, ఇజ్రాయేల్ ప్రజల నుంచి వచ్చిన ఆయన కాదు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడైన పక్షం అయితే మిగతా వాళ్ళు వేరే వేరే దేవుళ్ళని ఆరాధిస్తుండగా వాళ్ళ లెక్కలు చూడవలసింది ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడు చూడాలా, వాళ్ళ దేవుళ్ళు చూడాలా? వాళ్ళ దేవుళ్ళు అయితే వాళ్ళు చూడాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు లెక్కలు చూస్తున్నాడు ప్రతి వాళ్ళకి కూడా. అటు ఆయన ఆరాధించే ఇజ్రాయేల్ ప్రజలకి, మిగతా ఇతర జనానికి కూడా బైబిల్ గ్రంథంలో దేవుడే లెక్కలు చూస్తూ ఉన్నాడు. లెక్కలు చూసి త్రాసులో ఎవడ తేలిపోతే వాడికి శిక్ష
రప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ దేవుడు కరెక్ట్ అసలు? అందరికీ దేవుడు ఎవరు? బైబిల్ గ్రంథంలో దేవుడే అని తేలుతుంది. అయితే ఇప్పుడు సమయం అవుతా ఉంది. మరి 107వ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. దీని ఇంకా బాగా వివరణ ఉంది దీంట్లో. ఆ వివరణ అంతా కూడా తర్వాత ఎపిసోడ్లో మీకు కొనసాగిస్తాను. కాబట్టి అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే. అందరి లెక్కలు చూసేది ఆయనే, అందరికీ ఎవరికి రావాల్సింది వాళ్ళ క్రియలకు యొక్క ఫలితాన్ని ఇచ్చేది కూడా ఆయనే అని మనం గ్రహించడానికి వీలుగా ఈ యొక్క మరి దేవుడు రాసినటువంటి రాత మనందరికీ తెలియపరుస్తోంది. మరి ఇంతటితో ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకుందాం. దేవుడు ఈ యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు ఈ 107వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి సృష్టికర్త అయిన దేవుడు మీరు ఒక్కడే దేవుడు ఉన్నారని మరి గ్రహించులాగన వారికి ప్రభువా అది ఆ జ్ఞానశక్తిని మీరు దయచేశారు. ఈ కాంతిలో, ఈ వెలుగులో అనేక మందిని ప్రభువా వారు నడిపించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా ఈ పరిచర్యను దీవించండి. అలాగే ప్రభువా మీరు గొప్ప దేవుడు అన్న మీరు యొక్క సృష్టికర్త అనే విషయం, ఆ జ్ఞానం ప్రభువా అందరూ పొందడానికి సహాయం చేసి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.